పోయింది 100 యోజనములు దాటి వెళ్ళిపోతే అవతల ఉన్న కాంచనలంకలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి ఉంది ఉందని ఎలా తెలుసు అంటే దూరదృష్టి కలిగినటువంటి వాడు సంపాతి ఎంత దూరమైనా చూసి చెప్పగలడు ఇదిగో ఇక్కడి నుంచి నాకు చూస్తే 100 యోజనముల అవతల కాంచనలంకలో ఉన్నటువంటి శిశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మ తల్లి నాకు కనపడుతోంది అక్కడుంది సీతమ్మ అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళాలి ఎవరు వెళ్తారు మైందుడు ఉన్నాడు దివిదుడు ఉన్నాడు జాంబవంతుడు ఉన్నాడు అంగదుడు ఉన్నాడు సుషేణుడు ఉన్నాడు తారుడు ఉన్నాడు వీళ్ళందరూ లేచి ఒక 30 ఒక 40 ఒక 50 ఒక 60 ఒక 70 ఒక 90 ఎవడు ఎంత చెప్పినా 100 వెళ్ళి 100 తిరిగి రాలేని వాడు సముద్రంలోనే పడిపోతాడు ఒక్క అంగదుడు అన్నాడు నేను 100 యోజనములు దాటి లంకాపట్టణ ప్రవేశం చేయగలను కానీ తిరిగి నేను వెనక్కి రాగలనా అన్న విషయంలో నాకు స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు రాగలనో రాలేను అన్నాడు జాంబవంతుడు అన్నాడు నువ్వు ప్రభువి నిన్ను పంపించలేంటి అని అప్పుడు స్తోత్రం చేశాడు హనుమని హనుమా నీ శక్తి నీకు తెలియదు నువ్వు నీ శక్తిని పుంజుకో నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు నీకు ఇంత శక్తి ఉంది నువ్వు వాయుదేవుని కుమారుడవు అని స్తోత్రం చేశాడు ఆయన్ని స్తోత్రం చేసి గుర్తు చెయ్యగానే శాప విమోచనం అయిపోయింది ఆయనకి బలం వచ్చేసింది హనుమ ఉత్తరక్షణ ప్రతిజ్ఞ చేశారు నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నేను నిలబడినప్పుడు నేను ఇక్కడి నుంచి ఎగిరినప్పుడు